నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెప్తుంది. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఓడిపోవటం అంటే కోల్పోవటం కాదు, నీకు తెలియని దానిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, విజయం తప్పక వరిస్తుంది. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకొని బ్రతకవద్దు. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడు మాత్రమే మౌనంగా మిగిలిపోతుంది. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళే వారికి దూరం ఎంతైనా కానీ అంతగా భారం అనిపించదు. పరిగెత్తుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతే అయి ఉంటుంది. నీ బలహీనతలను మరోసారి పరిశీలించుకో. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే, మరేదీ కాదు. తాళిని బరువుగా భావించే ఏ స్త్రీ కూడా సంసారానికి పనికిరాదు. అలాగే భార్యను బానిసగా భావించే ఏ మగవాడు కూడా సమాజానికి పనికిరాడు. అర్థమైందనుకుంటా. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. తుమ్మ చెట్టు ఎంత ఎదిగినా కూడా మనం తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా కూడా గొప్ప మనసున్న వారినే గౌరవిస్తాం. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి.